హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ అందరికి దండవత్ ప్రణాం. సారీ మాతాజీ ఫర్ టేకింగ్ క్లాస్ లేట్, ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ. ఈరోజు మనము భాగవత అధ్యయనం శివగీతంలో శ్లోక చెప్పుకొని పోతున్నాము. ఎం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుభావమఖిల శృతి సారమేకం ఆధ్యాత్మదీప మతిశతాం తమోనం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురూణాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాన్ చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ అందరికి దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. ఇక్కడ కూర్చోడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు, కానీ బాల్గోల్ ప్రభుజీ బ్లెస్సింగ్స్ తో నేను ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాను. ఇంకా సుగుణ మాతాజీ మీ అందరి ఎంకరేజ్మెంట్, మీరందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను తీసుకోగలుగుతున్నాను. ఈ రోజు మనము చతుర్థ స్కందం అధ్యాయం 24 17వ శ్లోకము. సంగమ ఖలు విప్రశ్య శివేనేహ శరీరిణాం దుర్లభో మునయో దద్యుర సంగాద్య మభీతితం. సంగమః ఖలు విప్రశ్యే శివేన ఇహ శరీరిణాం దుర్లభ మునయ దద్యు సంగాత్యం అభీప్సితం. సంగమః సాంగత్యము, కలు నిక్కముగా, విపర్శే బ్రాహ్మణ శ్రేష్ఠ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, శివేన శివునితో, ఇహ ఈ ప్రపంచమును, శరీరదారులకు, దుర్లభ దుర్లభము, మునయ మహామునులు, దద్యుహు ధ్యానమగ్నులైనట్టి, అసంగాత్ అసంగులు, ఎవరైతే అభీప్సితం కోరుచున్నారో. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.
नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्याय गौरतिशे नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मण्यहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोतु वाचालं पङ्गं लङ्घयते गुरु यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् आराध्य भगवान् व्रजेशतनय तद्धाम बृन्दावनं रम्या कासिदुपासना व्रजवधू वर्गेण वा कल्पिताम् श्रीमद्भागवतं प्रेमानममलं प्रेमा पुमार्तो महान् श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्रादरानापरौ हरे कृष्ण माताजी థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే విదురుడు చెప్తున్నారనమాట విదురుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ విదురుడు ఇంకను ఇట్లు పలికేను నిన్న చెప్పారు మనకు ప్రభుజీ మైత్రేయ మునితో చెప్తున్నప్పుడు విదురుడు కూడా ఉన్నారు అంటే మైత్రేయ ముని సాక్షాత్తుగా భగవంతుడి దగ్గర నుంచి విని ఇదంతా చెప్తున్నారు అని చెప్పారు ఇక్కడ విదురుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే విదురుడు ఇంకను ఇట్లు పలికాను ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ భౌతిక దేహమున బందీ అయిన జీవులకు శివునితోడి సమాగమము దుర్లభమైనట్టిది అసంగులైనట్టి మహామునులు కూడా అతని సమాగమమును కోరి సదా ధ్యానమగ్నులైనప్పటికీ దానిని పొందజాలకున్నారు శ్రీల ప్రపాద్ల వారి భాష చెప్తున్నారంటే బ్రాహ్మణోత్తమ అని చెప్పేసి ఇతను చెప్తున్నారనమాట ఎవరు విదురుడు చెప్తున్నారు ఎవరైతే ఈ భౌతిక శరీరం అంటే ఇప్పుడు మనందరము ఏదైతే శరీరంలో ఉంచబడ్డామో యాక్చువల్ గా మనం అందరం ఏమనుకుంటాము ఈ శరీరం అనే అపోహలోనే ఉన్నాం అందరు కూడా ఆల్మోస్ట్ అందరూ అలానే ఉన్నారు కాకపోతే ఎప్పుడైతే మనము ఈ భగవద్గీత భాగవతము ఆచార్యుల ద్వారా వినడము కృష్ణ కాన్షియస్ లోకి రావడం వల్ల మనకి ఆచార్యులు చెప్తున్నారు నువ్వు ఈ శరీరం కాదు నువ్వు ఈ పాంచభౌతిక దేహంలో ఉంచబడ్డావు కానీ ఇది కాదు నీ నిజమైన స్థితి అని చెప్పి మనకు చెప్తున్నారనమాట కానీ అది మనము ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం ఓ నేను ఈ శరీరం కాదు కరెక్టే కదా ఎలా ఆలోచిస్తాము ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే వెళ్ళిపోలేదు అక్కడే ఉంది బాడీ అక్కడే ఉంది కానీ సోల్ వెళ్ళిపోతుంది అంటే జీవుడు వెళ్ళిపోతుంది అంటే జీవాత్మ వెళ్ళిపోతుంది అంటే ఏంటి మనందరం కూడా జీవాంశ అంటే ఏంటి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటే సోల్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ అంటే ఏంటి ఆ సోల్ పని ఏంటి టు సర్వ్ కృష్ణ అంటే కృష్ణుడికి సేవ చేసుకోవడమే మనము ఆ కృష్ణుడికి సేవ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలాగ చేయాలి అని మనకు నేర్పేది గురువు ఆ గురువు ద్వారా మనం ట్రైనింగ్ తీసుకొని మనము కృష్ణ సేవ చేయాలి అంటే ఏంటి మనము గోలోకంలో ఉండి కృష్ణ సేవ చేసుకుంటూ రాధాకృష్ణుల సేవ చేసుకుంటూ అక్కడ హ్యాపీగా ఉండాలన్నమాట ఎంత హ్యాపీ మూమెంట్ అంటే ఇంకా వేరేది ఏం అవసరం లేదు అక్కడ భగవంతుని సేవ చేసుకుంటే మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు కానీ ఇక్కడ అలా కాదు మనం ఎన్ని చేయాలో అంటే ఒక కృష్ణుడి సేవ ఒకటి తీసుకుంటే ఇంకా మిగిలినవి ఎన్ని పనులు చేస్తున్నామో మనకు తెలుసు ఎంత స్ట్రగుల్ తీసుకుంటున్నామో జాబ్ చేసే వాళ్ళైతే మార్నింగ్ లేచి లంచ్ టిఫిన్ అన్ని కట్టేసుకొని ఇండ్లంతా సర్ది గబ్బా ఊరికి అక్కడ పోయి టాస్క్లు అని ప్రాజెక్ట్స్ అని అవన్నీ చేయాలి అంటే ఎంత కష్టపడుతున్నామంటే చాలా చాలా కష్టపడుతున్నాం అనమాట అంటే చెప్తారు ఆచార్యులు చెప్తారు ఇప్పుడు ఒక గాడిద ఎంత తింటుంది ఒక మోపు గడ్డి తింటుంది కానీ దానికోసము ఇంత రోజంతా కష్టపడుతుంది అనమాట
అంటే అలాగా మనం కూడా ఈ భౌతిక శరీరంలో ఉన్నందువలన ఎన్నో ఎన్నో కష్టాలు, అంటే ఎన్నో సఫరింగ్స్, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ భౌతిక ప్రపంచం అనేది తాత్కాలికము, ఇంకా దుఃఖమయం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం సంతోషంగా ఉన్నాము అంటే అది ఒక భ్రమతోనే సమానం అన్నమాట. అంటే దుఃఖానికి మధ్యలో ఉన్న లాంగ్ సుఖము సంతోషము అనుకుంటున్నాం. ఇంకా మనం ఇక్కడ కాల్లో ఉన్నాం కాబట్టి ప్రభుజీ క్లాసెస్ వింటున్నాం కాబట్టి ఇంకా మనము భగవద్గీత భాగవతం ఇవన్నీ చదువుతున్నాం కాబట్టి మనకు కొద్దిగైనా అర్థమవుతుంది. కానీ బయట ప్రపంచంలో ఎందుకు ఎవరైనా కృష్ణ కాన్షియస్ లోకి రాని మీ రిలేటివ్స్ సొంత వాళ్ళని తీసుకోండి, వాళ్ళకి ఎంత చెప్పినా మళ్ళా సంతోషం లేదా అనే సంతోషం ఉంది 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 అని అంటారు అనమాట. అంతే కదండి. ఒక జైల్లో పెట్టిన వ్యక్తి నేను హ్యాపీగా ఉన్నానంటే, ఇప్పుడు ఇంట్లో ఉంటే తను ఫ్రీగా తిరుగుతాడు, తింటాడు, వాళ్ళు ఇలా అన్ని జరుగుతుంది. ఏదో చేశాడు, హత్యను ఏదో చేశాడు, జైల్లో బంధించారు. ఇక్కడ కూడా నేను తింటున్నా నిద్రపోతున్నా అంటే ఎంత మూర్ఖుడు చెప్పండి. అలాగా అన్నమాట. ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మనం ఏమంటే మన అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతి ఏదో ఉండడం వల్ల మనకు బాల్గొంత్ ప్రభుజీ మనకు దొరకడము, మనకు ఆయన క్లాసులు రోజు వినడము, మనకి పదే పదే శృణు 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 అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. రిపీటెడ్ గా ఇది ఇది పరిస్థితి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే ఎవరైతే ఇక్కడ ఈ భౌతిక శరీరంలో బంధించబడతామో వాళ్ళకేంటి శివుడితో సమాగమం. అంటే శివుడు అంటే మనకు తెలుసు కదా, నేను చెప్పారు ప్రభుజీ, శివుడు అంటే ఉత్తమ వైష్ణవుడు అన్నమాట. అంటే భగవంతుని అవతారం, గుణావతారాలు అని చెప్పారు. ఆయనతో మనకి సమాగమం అనేది చాలా దుర్లభం అని చెప్తున్నాడు. అసంగులైనట్టి మహామునులు కూడా అతని సమాగమం కోరి సదా ధ్యానమగ్నులైనప్పటికీ దాని పొంది. ఇప్పుడు మహామునులు ఉంటారు చాలా మంది, వాళ్ళు సాంగత్యమే ఉండదు. ఇప్పుడు మనం అనుకోండి ఫ్యామిలీ ఉంటది, లేకుంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ అంటే మనకి సాంగత్యం అనేది ఉంటది. ఇంకా లేదా భక్తులు అనుకోండి, భక్తుల సాంగత్యం. కానీ ఇక్కడ మునులు తపస్విలు వాళ్ళు ఉన్నారనుకోండి, మహామునులు, వాళ్ళకి ఏ సాంగత్యం ఉండదు. వాళ్ళు ఎక్కడో హిమాలయాలకు అడవికో వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకుంటా అలా ఉండిపోతారు. అలా వాళ్ళు సాంగత్యం లేకపోయినా కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ధ్యానంలో ఉన్నప్పటికీ కూడా ఆ శివుడితో వాళ్ళకి ఈ సంగమం అనేది దొరకట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు దాని గురించి ఈ శ్లోక గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ఏదో ఒక విశేష కారణము లేనిదే శివుడు అవతరింపడు. ఏదో ఒక విశేష కారణము లేనిదే శివుడు అవతరింపడు కనుక సామాన్యునికి అతని సమాగమము అతి దుర్లభము. అంటే ఏంటి? శివుడు ఎందుకు వచ్చారు? ఆయన భగవంతుని అవతారమే, కానీ ఎందుకు వచ్చారు? ఏదో ఒక కారణం అన్నమాట. ఇప్పుడు మనం కూడా ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏదో కారణం ఉంది. ఏదో కారణం ఉంది కాబట్టి మనం అందరం ఇక్కడ జన్మలు తీసుకున్నాం. లేకపోతే మనకి ఈ శరీరము దొరికే అవకాశం లేదు, మనం ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకు? మనమే ఇక్కడ వాసులం కాదు, మన నిజ స్థితి ఇది కాదు అన్నమాట. అంటే వీఆర్ హ్యావింగ్ సమ్ వర్క్ హియర్, అంటే మనం ఏదో ఇక్కడ చేయాల్సిన పని ఉంది. ఎందుకు అంటే 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది అని చెప్తారు. అంటే మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో, ఏమేమి బంధనాల్లో ఇరుక్కుపోయామో, ఎన్ని కర్మలు చేసామో మనకు తెలియదు. ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఉంది అనుకోండి, ఒక వైట్ క్లాత్ ఉంది మీకు, వైట్ శారీనో వైట్ దుపటానో లేకుంటే ఏదో వైట్ వస్త్రం ఉందనుకోండి, పంచనో ఏదో ఒకటి ఉంది, అది బాగా మురికి పట్టేసింది, బూడిదయ్యో లేకుంటే ఏదో సంథింగ్ మిస్టేక్ వల్ల అది అయింది. దాన్ని మళ్ళీ మీరు ధరించాలి, టెంపుల్ కి వేసుకొని వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కంపల్సరీ శుభ్రం చేయాలి. దానికోసము ఏరియల్ పౌడరు, ఇంకో లిక్విడ్, ఇంకోటి వేస్ట్ చేసి వాష్ చేసి దాన్ని క్లియర్ గా చేసుకొని వేసుకొని వెళ్ళాలి. అలాగా మనం కూడా ఎన్నో జన్మల నుంచి ఈ మరకలు, అంటే ఈ బంధనాలు, ఈ కర్మలు అవన్నీ మనలో, మన హృదయంలో ముళ్ళులాగా ప్రభుజీ మొన్న చెప్పారు కదా, ఆ బంధనాల ముడిలో మనము ఇరుక్కుపోయినాం. ఇప్పుడు ఆ ముళ్ళు ఇప్పడానికి టైం కూడా లేదు మనకి, ఓన్లీ కట్ చేయాలని చెప్పినారు ప్రభుజీ మొన్న. దేంతో కట్ చేయాలా? కత్తితో, అదే ఏమంటారు, సిజర్స్ తో కట్ చేయాలి. ఆ సిజర్స్ ఏంటి అంటే మన భక్తియుక్త సేవ, మన ఆధ్యాత్మికమైన ఇంప్రూవ్మెంట్, ఇది మాత్రమే అది చేయగలుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడు అయితే అవతరించడానికి ఒక విశేష కారణం ఉంది అనమాట. అతనితో మన సమాగమం అనేది చాలా దుర్లభం. అంతే కదా, గొప్ప వైష్ణవుని కలుసుకోవాలంటే అంత ఈజీ కాదు. అంత మనం అనుకుంటాం కానీ ఎంతో మనం కూడా తపస్సు చేస్తే గానీ వాళ్ళ సంగతి మనకు దొరకదు. ఇప్పుడు మహారాజులు వస్తారు, పెద్ద పెద్ద గురువులు వస్తారు, ఆధ్యాత్మికవేత్తలు వస్తారు, వాళ్ళ పాద ధూళి తరిగినా మన జీవితము ధన్యం అనమాట. అది దొరకడానికి కూడా మనకి ఏముండాలి? మనకి మన మన సాధన ఉండాలి, మన తపస్సు ఉండాలి. అప్పుడే మనకి అది దొరుకుతుంది, లేకుంటే లేదు. ఇప్పుడు చూడండి, మహారాజు వస్తున్నారు, 10,000 మంది, ఎక్కడ ప్రపంచం మొత్తం అన్ని దేశాల నుంచి వస్తున్నారు. మనకి ప్రభుజీ మన అందరిని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ మనకి అర్హత లేదు. మనకి ఎప్పుడు ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇంకా అర్హత రాని వాళ్ళు ఇంకా మనం ఏం చేయాలి? సాధన చేయాలి, సాధన చేయాలి, సాధన చేయాలి. అలాగా ఈ శివుడు కూడా ఒక గొప్ప వైష్ణవుడు, ఇంకా మనతో అసలు సమానం కాదండి. ఈయనతో కూడా మనకి ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనకు ఒక సాధన ఉండాలి, ఆధ్యాత్మిక సాధన ఉండాలి. ఇంకా గురుదేవులు చెప్పే ఆదేశాలను పాటిస్తూ మనం ముందుకు వెళ్తుంటే మనకు కూడా ఒక రోజు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. దేవదేవుడు ఆదేశించినట్లు ఒక ప్రత్యేక సందర్భంన అతడు అవతరించును. అంతే కదా, శివుడు ఎప్పుడు అవతరిస్తారంటే భగవంతుడు ఇట్లా ఈ వీళ్ళందరికీ ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఇప్పుడు శివుడు ఎందుకు లయం చేయడానికి వస్తాడు, బ్రహ్మ సృష్టి చేయడానికి వస్తాడు, విష్ణువు పోషిస్తాడు, ఇంకా శివుడు లయం చేయడానికి వస్తాడు అనమాట. ప్రళయ కాలంలో ఆయన లయం చేయడానికి వస్తాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే కలియుగంన మాయావాద తత్వమును ప్రచారం చేయుటకై శివుడు బ్రాహ్మణుని రూపంలో అవతరించినని పద్మపురాణంలో తెలుపబడింది. ఇంకా మనకు పద్మపురాణంలో ఈ కలియుగంలో ఏం చెప్తున్నారంటే, పద్మపురాణంలో ఏం చెప్తున్నారంటే మాయావాద తత్వం, ఏదైతే మాయావాద తత్వంని ప్రచారం చేయడానికి ఒక బ్రాహ్మణుని రూపంలో వస్తారు అని చెప్పారనమాట. ఆ మాయావాద తత్వము ఒక రకమైన బౌద్ధ మత తత్వమే. అంటే ఏది మాయాతత్వం అంటే ఇది కూడా ఒక బౌద్ధ మత్వం లాంటిది అని చెప్తున్నాడు అనమాట. ఈ విషయం పద్మపురాణంలో ఇట్లా చెప్పబడింది. మాయావాదమసత్శాస్త్రం ప్రజన్నం బౌద్ధముచ్యతే మయైవ విహితం దేవి కలో బ్రాహ్మణ మూర్తిన. బౌద్ధ మతంను పారదోలుటకై సన్యాసి బ్రాహ్మణుని వేషమున తాను మాయావాద తత్వమును ప్రచారం చేయుచున్నట్లు శివుడు పార్వతితో పలికెను. ఆ సన్యాసియే శ్రీపాద శంకరాచార్యుడు. అంటే ఏంటంటే మనకు ఒక స్టోరీ ఉంది. ఏంటి అది చెప్తారంటే మనకు మన ఆచార్యులు ఒకప్పుడు ఏంటంటే యాక్చువల్ గా వేదాల్లో ఎక్కడ లేదు అన్నమాట, మాంసం తినడం, నాన్ వెజ్ తినడం అనేది లేదు. కానీ ఒక చోట ఎక్కడో జస్ట్ ఒక మెన్షన్ ఉంది అనమాట. ఏంటి అంటే ఎవరైతే వాళ్ళ నాలికను కంట్రోల్ చేసుకోలేక ఇంకా నాకు నాన్ వెజ్ కావాలి అని కుతూహల పడుతున్నారో వాళ్ళ కోసము అర్ధరాత్రి అమావాస్య రోజు ఆదివారము అక్కడ అమ్మవారి దగ్గర ఒక మేకను తీసుకెళ్లి తన చెవిలో చెప్పాలి అనమాట. నా నాలుకను నేను తట్టుకోలేక ఆ మేకను ఇప్పుడు నిన్ను నేను తింటున్నాను, నెక్స్ట్ జన్మలో నన్ను నువ్వు తినడానికి సిద్ధం, నేను సిద్ధం నన్ను నువ్వు తినడానికి అని చెప్పేసి దాని చెవులో చెప్పేసి దాన్ని అక్కడ బలి ఇచ్చేసి ఆ విధంగా దాన్ని తినేవారు అనమాట. కానీ ఏమైపోయిందంటే ఈ మధ్యలో మనకు తెలుసు కదండి, ఇప్పుడు మన సొసైటీలో జరుగుతున్నది ఇదే. మనకు భాగవతము, భగవద్గీత గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా ఒక విషయం చెప్తే అక్కడ ఏం చేస్తారు, ఈ సో కాల్డ్ కొంతమంది ధనార్జన కోసమో పేరు కోసమో ఏం చేస్తారంటే అక్కడ ఉన్నదాన్ని మిస్యూజ్ చేస్తారు. సపోజ్ భాగవతం ఉంది, భాగవతం ఎలా చదవాలి, ఫస్ట్ స్కందం, రెండవ స్కందం, ఇలా వరుసగా వెళ్తూ చదువుతూ వెళ్తేనే మనకు అది ఒక ప్రాసెస్. మన ఆచార్యులు అథెంటిక్ గా పెట్టేస్తారు అనమాట. అది ఒక మభ్యపరిచేసి ప్రేక్షకులని వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల కోసమో ఇంకో దాని కోసమో ఇలా చేసేస్తారనమాట, పేరు కోసము. అంటే రాంగ్ డైరెక్షన్ లో అప్పుడు కూడా అలాగే జరిగిందనమాట. వేదాలు చెప్తున్నాయి మనం నాన్ వెజ్ తినొచ్చు, మనము మాంసం తీసుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు ఏంటి, మొత్తం అందరు తినేవారంట, బ్రాహ్మిన్స్ తో సహా అందరు తినేవారంట. కానీ అది కరెక్ట్ కాదు కదా. అంటే జీవహింస ఎలా అంటే ఏర్లై పారిపోయేదనమాట, జీవులను చంపడము, ఆ రక్తము దారాల పాతంగా కారడము అలా జరిగేదనమాట. అప్పుడు భగవంతుడు బుద్ధ అవతారంలో వచ్చారనమాట. అంటే ఏంటి, దాన్ని స్టాప్ చేయడానికి. అంటే అకాల పరిస్థితులు అంటే ఎమర్జెన్సీ అనమాట. అక్కడ సిచ్యువేషన్ ని ఫస్ట్ సర్దు మనగాడాల, తర్వాత మిషన్ తర్వాత. ఇప్పుడు చూడండి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఫస్ట్ పోలీసులు వచ్చేస్తారు. నువ్వు చేసావా అని అక్కడ విచారించరు. ఏం చేస్తారు, దొరికిన దొరికినట్టు రెండు కొడితే మిగిలిన వాళ్ళందరూ అక్కడ స్టబాన్ గా అయిపోతారు, అంటే అక్కడ సైలెంట్ అయిపోతారు అనమాట. అలాగా ఇక్కడ కూడా మనకి భగవంతుడు బుద్ధ అవతారంలో వచ్చేసారనమాట. వచ్చేసి ఒకటే చెప్పారు, జీవహింస చేయకూడదు, అహింస పరమో ధర్మ అని బుద్ధుని అవతారంలో వచ్చేసి చెప్పేశారు. ఇంకా ఆ బుద్ధ అవతారంలో వచ్చేసి జీవహింస చేయకూడదు, అహింస పరమ ధర్మ అని చెప్పేసినాక ఇంకా అప్పటికి ఇంకా చాలా వరకు తగ్గిపోయింది అనమాట. ఇంకా అక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే ఇంకా అందరూ ఫ్యామిలీ లైఫ్ లేదు. బౌద్ధ మతంలో ఏంటంటే అందరూ కూడా బ్రహ్మచారులుగా ఉండడము లేదా సన్యాసంలో ఉండడం, ఎప్పుడు ఆ ధ్యానంలో ఉండడం, అదే అనమాట. బుద్ధుడు అదే చేశాడు కదా, తన ఫ్యామిలీ లైఫ్ వదిలేసి చెట్టు కింద కూర్చొని అలా తను
ధ్యానంలో ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే, అంటే అందరూ ఏంటి, ఇంకా ఫ్యామిలీ లైఫ్ లేదు అంటే ఏంటి, గృహస్థ ధర్మం అనేది అక్కడ కుంటుపడిపోతుంది అనమాట. వేదాలు లేవు, ఏం లేవు, అహింస పరమ ధర్మం అని చెప్పేసినారనమాట. అప్పుడు ఏమైందంటే, ఇంకా మనకి సమాజంలో 4 వర్ణాలు ఉన్నాయి. ఒకటి ఉమ్, ఏమంటారు, ఒకటి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. అంటే ఈ బ్రహ్మచారులకైనా, వానప్రస్థులకైనా, ఇంకా సన్యాసులకైనా ఆధారం గృహస్థులు అనమాట. ఆ గృహస్థులు అనేది అక్కడ చాలా తగ్గిపోయారు. ఇంకా వాళ్ళకి అక్కడ ఆ ఇది లేదు అనమాట. అప్పుడు అందరూ ఇంకా సన్యాసం, ఇట్లా బ్రహ్మచారులు, వానప్రస్థులు అయిపోతే ఇంకా గృహస్థులు ఉండరు. గృహస్థులు లేకపోతే ఒక ఇంబ్యాలెన్సెస్ వస్తుంది అనమాట. వాళ్ళందరికీ సపోర్టే కదా మెయిన్ గృహస్థులు అనేసి, ఇంకా అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే భగవంతుడు శివునికి ఆదేశం ఇచ్చేశారు. అయిపోయింది. ఇంకా అక్కడ హింసలు తగ్గిపోయినాయి కాబట్టి, ఇంకా ఇది దీని వల్ల మొత్తము ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి దాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఆయన ఇంకా మాయావాద తత్వాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి ఒక బ్రాహ్మణ్ రూపంలో వస్తున్నా అని చెప్పేసి శివుడు పార్వతికి చెప్పారనమాట. ఆ సన్యాసి ఎవరు అంటే శ్రీపాద శంకరాచార్యులు, మనకి తెలుసు అనమాట. ఇంకా బౌద్ధ మత తత్వ ప్రభావం ఎప్పుడైతే బౌద్ధ మత తత్వ ప్రభావం అధిగమించి వేదాంత తత్వమును ప్రచారం చేయుటకై శంకరాచార్యులు బౌద్ధ మతంలోని కొంత రాజీ పడవలసి వచ్చెను. ఆ సమయం నాకు అవసరం ఏర్పడినది కనుక మాయావాదం ఆయన ప్రచారం చేసి, అంటే ఏంటంటే ఈయన వచ్చినాక ఈ బౌద్ధ మతం వాళ్ళతో కొంచెం రాజీ చేస్తున్నారు. అంటే కదండి, ఇప్పుడు మనము బయట ఉన్నాము నార్మల్ పర్సన్స్ అనుకోండి, పొలిటికల్ గా మనం ఏది చేస్తాం, ఇది చేస్తాం, రాజకీయంగా అధికారం చేస్తామంటే అంత ఎఫెక్టివ్ ఉండదు. అదే ఒక పోస్ట్, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఇంకోటి ఒక మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ ఒక పొజిషన్ తీసేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వీ హ్యావ్ ఛాన్స్ అక్కడ ఏదైనా కరెక్షన్ చేయడానికి, అక్కడ ఏదైనా మార్చడానికి అన్నమాట. అలాగా ఈయన శంకరాచార్యులు వచ్చి వాళ్ళతో కొంచెం, ఇప్పుడు చూడండి, మొన్న పార్టీ గెలవడానికి అప్పుడు ఇండివిజువల్ గెలిచారు, ఇప్పుడు గెలవడానికి ఛాన్స్ లేదు. మొన్న రాజకీయాల్లో అప్పుడు ఏం చేశారు, 2 3 పార్టీలు కలిసి వాళ్ళు కూటమి అయిపోయి గెలవడానికి ఛాన్స్ ఇస్తారనమాట. అలాగే ఇక్కడ కూడా బౌద్ధ మతంతో కొంచెం రాజీ తీసుకొని ఆయన అప్పుడు ఈ మాయవాదాన్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారనమాట. లేనిచో ఆయన అట్టి తత్వమును ప్రచారం చేయవలసిన అవసరమే లేదు. అసలు శివుడికి అలా సన్యాసి వేషంలో వచ్చి, సన్యాస బ్రాహ్మణులాగా వచ్చి ఆ విధంగా మాయావాదాన్ని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు శివుడికి. ఇక ప్రస్తుతం ఎందుకు చేశాడంటే కేవలం భగవంతుని యొక్క ఆదేశం మేరకే. అది కూడా ఏంటి, అక్కడ సిచ్యువేషన్, ఇంకా ఆ బౌద్ధ మతాన్ని తీసేయాలి. బౌద్ధ మతం ఎందుకు వచ్చింది, భగవంతుడే బుద్ధావతారంలో వచ్చేసి మొత్తం అక్కడ సిచ్యువేషన్ ని మార్చాడు, అంటే హింసను తగ్గించేస్తారు. అహింస పరమధర్మ. ఆ సిచ్యువేషన్ ఇంకా అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి జనాలు తగ్గిపోయారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని మార్చాలి. బౌద్ధ మతం వల్ల ఏంటి, గృహస్థ ఆశ్రమం అది లేదు, వర్ణాలు అనేటివి ఇదైపోతున్నాయి, ఇంబ్యాలెన్స్. అది మార్చడం కోసం ఈయన మాయావాదని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక ప్రస్తుతం మాయాతత్వం గాని బౌద్ధ తత్వం గాని అవసరం లేనందున శ్రీ చైతన్య మహాప్రభు ఆ రెండింటిని త్యజించారు. ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో, ఇప్పుడు మనం ఆ, ఉన్న కలియుగంలోనే మనకి చైతన్య మహాప్రభు వచ్చారు. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, ఇక్కడ బౌద్ధ మతం అవసరం లేదు, మాయావాదం అవసరం లేదు, రెండు అవసరం లేదు. కాబట్టి ఆ రెండింటిని కూడా చైతన్య మహాప్రభు ఇస్కాన్ అంటే కృష్ణ చైతన్యోద్యమం ఏం చెప్తుందంటే, మాయావాదం వద్దు, ఇంకా బౌద్ధ మతం వద్దు, రెండు వద్దు, మనము కేవలం చైతన్య మహాప్రభు యొక్క తత్వంని ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పారనమాట. నిక్కచ్చిగా పలుకవలనన్నచో బౌద్ధ తత్వము, శంకరాచార్య తత్వం రెండు భౌతిక స్థాయిలో ఉన్నట్టు విభిన్న మాయావాదాలు. మామూలుగా మనము పరిశీలించి బాగా చూసామనుకోండి, శంకరాచార్యులు చెప్పిన మాయావాదమైనప్పటికీ, బుద్ధుడు వచ్చి ఇచ్చిన బౌద్ధ మతమైనప్పటికీ రెండు కూడా మాయావాదాలే అని చెప్తున్నారనమాట. అంటే మాయావాదానికి సంబంధించింది అని చెప్తున్నారనమాట. శంకరాచార్య తత్వం అంటే వాళ్ళు ఏం చెప్తారు, భగవంతుడు లేడు. ఇప్పుడు బౌద్ధ మతం ఏం చెప్తుంది, వేదాలు లేవు, ఏం లేవు, అహింస పరమధర్మ, అంటే హింస చేయొద్దు, నువ్వు కూర్చొని ధ్యానం చేసుకో అని చెప్తారు. ఇంకా శంకరాచార్యులు వచ్చేసి మాయావాద భాషను చెప్తారు. ఈ రెండు కూడా మాయావాదాలే అని చెప్తున్నారనమాట. ఆ రెండిటిలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం లేనే లేదు. అంటే ఈ రెండిట్లో కూడా స్పిరిచువాలిటీ లేదు, ఆధ్యాత్మికత్వం లేదు అని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మికతకి పెద్ద పీట లేదు అని చెప్తున్నారు అనమాట. దేవదేవుడగు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని తెలియజేసేడు భగవద్గీత తత్వమును మనుషుడు అంగీకరించిన పిదపై ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగింది. ఆధ్యాత్మిక ప్రాధాన్యత అంటే ఏంటి, ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక ప్రాధాన్యత అన్న, స్పిరిచువాలిటీ యొక్క డెవలప్మెంట్ అన్న రెండు కూడా ఏంటి అంటే, ఎవరైతే ఈ సృష్టికంత కారణం, అంటే అసలు ఈ సృష్టికి ముందు
సృష్టి తర్వాత ఎప్పుడు నిలిచి ఉండే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి ఎవరైతే శరణాగతి తీసుకుంటారో, ఆ భగవద్గీత తత్వంను మనుషుడు అంగీకరిస్తాడో, అది మాత్రమే, అప్పుడు మాత్రమే ఆ ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా అంతే. ఇప్పుడు చాలా మంది ఎన్నో చేస్తారు, ఆ పూజ ఈ పూజ, ఆ దేవుడికి ఈ దేవుడికి, అవన్నీ స్పిరిచువాలిటీ అంటారు. అది కాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనకు ఎప్పుడైతే దేవాదేవుడికి శరణాగతి తీసుకొని భగవద్గీతను తత్వాన్ని ప్రచారం చేస్తే, అంటే ఆ తత్వాన్ని తను అంగీకరిస్తేనే అప్పుడు తన ఆధ్యాత్మిక ప్రాధాన్యత అనేది కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సాధారణంగా అంతే కదండి. భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఒకటే చెప్తున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మొన్న కూడా మనకు ప్రభుజీ చెప్పారు. మనకి రెండు చెప్తున్నాడు భగవంతుడు, నన్నే శరణు వేడండి, నన్ను మాత్రమే, నన్ను మాత్రమే, నన్ను మాత్రమే అని చెప్తున్నాడు. ఎందుకు అలాగా నన్ను మాత్రమే అని చెప్తున్నాడు? ఎప్పటికీ ఆయన నిలిచి ఉంటాడు. ఇప్పుడు మనం వేరే వివిధ దేవతలను పూజిస్తున్నాము, వాళ్ళు వరాలు ఇస్తారు, బానే ఉంది. వాళ్ళ టైం అయిపోయినాక వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు బ్రహ్మ అయినా శివుడైనా ఎవరైనా వాళ్ళు ఒక పొజిషన్ కోసం వచ్చారు. బుద్ధుడైనా అందరు వాళ్ళు దేనికి వచ్చారు? ఒక ఇక్కడ ఒక కార్యం చేయడానికి, ఒక పని మీద వచ్చారు అనమాట. వాళ్ళు ఒక విశేష కారణం మీద వచ్చారు. అది అయిపోయినాక వాళ్ళ పని అయిపోయినాక వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడేంటి, మనం కోరుకున్న కోరికలన్నీ కూడా అప్పుడు అవన్నీ ఇంకేమి ఉండవు అనమాట. కానీ భగవంతుడు ఏంటి, ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. మనం ఆయనకి శరణు వేడినామనుకో, ఇంకా మనము ఆలోచించే పని లేదు. అంతా కూడా ఎప్పుడు భగవంతునికి సర్వీస్ లో ఉంటాం. అది మన నిజ స్థితి అనమాట. అది మర్చిపోయినాం కాబట్టి మనం ఇవన్నీ చేస్తున్నాం. సాధారణంగా జనులు భౌతిక లాభంకై శివుని అర్చించుదురు. శివుడి వారు ప్రత్యక్షంగా చూడజాలకున్నను శివార్చన చేయి గొప్ప భౌతిక లాభం పడించుండరు. ఏం చేస్తారు మామూలుగా? ఇప్పుడు చూస్తే ఎక్కువ మంది శివుణ్ణి పూజిస్తారనమాట. ఎందుకు? వెంటనే ఆయన వరాలు ఇచ్చేస్తాడనమాట. ఆయన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా కూడా వాళ్ళు చాలా చాలా లాభాలు పొందుతున్నారు. మా లైఫ్ లో కూడా నేను చేశానండి. అంటే ఇక్కడ రాకముందు, కృష్ణ కాన్షియస్ కి రాకముందు ఒకసారి చెప్పారనమాట. శివరాత్రి అంటే అప్పుడు మేము చిన్నప్పటి నుంచి మనందరికీ తెలుసు, అంత నైట్ అంత మేలుకోవడం, ఉపవాసం ఉండడము, జాగారం చేయడం, ఇదంతా చేసేవాళ్ళం అనమాట. అలా చేస్తూ చేస్తూ ఒక రోజు మ్యారేజ్ అయిన తర్వాత చేయలేకపోయినారు, చాలా బాధపడ్డాను. అప్పుడు అనిపించింది, ఒక వ్రతం ఉంది, నువ్వు ఇప్పుడు చేయకపోయినా పర్వాలేదని చెప్పేసి అప్పుడు నాకు ఒక వ్రతం చెప్పారనమాట. ఏంటి? ఆ శివరాత్రి నుంచి ఉగాది వరకు ఆ 15 రోజులు మనము ఆ రోజు ఈవినింగ్ దీపం పెట్టి ఆ పార్వతీదేవి మంత్రం చెప్పుకుంటూ ఉంటే మంచిది. అప్పుడు మీకు ధనం వస్తుంది, హస్బెండ్ కి మంచిగా ఆరోగ్యం ఉంటుంది, మీరు ఆర్థికంగా ముందుకెళ్తారు. అంటే అప్పుడు మనం కూడా ఆ కోరికల వలయంలోనే ఉన్నాం. ఇస్కాన్ లేక వచ్చే వరకు మనకు తెలియదు కోరుకోకూడదని. మనం అన్ని భౌతిక కోరికలు, దేహి 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 అని పరిగెత్తే వాళ్ళం ప్రభుజీ అన్నట్టు. అలాగా అలా చేసేవాళ్ళం అనమాట. నిజంగానే అది ఫలించేది, నిజంగా అది ఫలించేది. అట్లా చాలా మంది జనులు కూడా ఆయన శివుని దర్శనం దొరక్కపోయినా ఆ లాభాలు పొందారు, భౌతిక లాభాలు. నేను కూడా అందులో పార్ట్ అనమాట. తర్వాత మా ఫ్రెండ్ తో కూడా చేయించాను, తను కూడా పొందారనమాట. అంటే అప్పుడు మనము దేహి పొజిషన్ లో ఉన్నాం అనమాట. తర్వాత ఎప్పుడైతే అది కాదు మన నిజమైన స్థితి అని చెప్పి ఇస్కాన్ లేకి వచ్చాక మనకు అర్థమైంది, ఇంకా ఎందుకు అవన్నీ. అంతే కదండి. ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎన్ని అంతస్తులు, ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని ఉన్నప్పటికీ ఒక్క రోజు ఈ శరీరంలోంచి ఖాళీ చేయి అనంగానే ఈ శరీరం కూడా ఇక్కడ విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ లో మనము అవన్నీ కోరుకుంటూ ఇంకా అక్కడే ఉన్నామనుకోండి, నిజమైన నిజమైన లక్ష్యంని మనం మర్చిపోతాము. మన నిజమైన లక్ష్యం ఏంటి? గో బ్యాక్ టు గాడ్ హెడ్. అందుకే కదా ప్రభుపాద అసలు గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పేసి ఆయన మ్యాగజైన్, మన ఇండియాలో ఫారెన్ లో కూడా అలా ఎందుకు చెప్పారంటే, మనము ఈ శరీరము అనే భ్రమలో ఉండిపోయామన్నమాట. మనము శరీరం కాదు, మనము ఆత్మలము, జీవ అంశలము అని ఎప్పుడైతే గుర్తెరిగినామో అప్పుడు ఇవన్నీ అవసరం లేదు, ఉన్నవి చాలు. వీటిని మనము సద్వినియోగపరుచుకొని మన జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తూ భగవద్ ఆరాధనలో కృష్ణునికి శరణాగతి చేసి సంపూర్ణ కృష్ణ భక్తిలో మనం నెలకొనగలిగితే అప్పుడు మనము గోలోకానికి ఖచ్చితంగా వెళ్తాం. ఒకవేళ ఇన్ కేస్ మన ఆచార్యులు చెప్తున్నారు, పూర్తిగా పరిపూర్ణమైన కృష్ణ భక్తి చేయలేదు, సగం సగమే చేశాము, ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ జన్మ భక్తుని ఇళ్లలో పుడతాము. మొన్న ఒక ఆచార్యులు చెప్తున్నారు, మన ఇస్కాన్ ఆచార్యులే, భగవద్భక్తుల ఇళ్లలో పుడితే లాభం ఏంటి? చిన్నప్పటి నుంచి ప్రసాదాలే, పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ప్రసాదాలే ప్రసాదాలే ఉంటాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా భగవంతుని గురించి వినడమే ఉంటుంది. మనకు తెలుసు నారదముని వాళ్ళ మదరు ఒక మెయిడ్ లాగా ఉండేవారు అనమాట. అంటే వేరే ఆ మునులు ఆచార్యులు ఉంటారు కదా, పెద్ద పెద్ద సాధువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆవిడ పని చేసేది అనమాట.
అప్పుడు ఈయన చిన్న పిల్లవాడు, వాళ్ళ ఉచిష్టం తింటూ వాళ్ళు చర్చించే భగవంతుని ఇవన్నీ అంటే లీలలు, భగవన్నామము అవి వింటూ 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 ఉన్నప్పుడు నెక్స్ట్ జన్మ తనకి నారదముని లాగా జన్మ వచ్చేసింది అనమాట. అట్లా మనకి కొంచెం అవకాశం ఉన్న జరభరతుడు వీళ్ళందరూ కూడా పడిపోయినప్పటికీ వాళ్ళు మళ్ళీ భక్తులిండల్లో పుట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోయారు. మనం కూడా నెక్స్ట్ జన్మ అని అనుకుంటే మనమే ఫాల్ట్ అన్నమాట. ఈ జన్మలో అయినా మనం వెళ్ళొచ్చు, ఎందుకంటే మనం అంత సాధన చేసి ఈ 100 జీవితంలో వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకునింది. కానీ ఏదైతే మనం గురువుని మనం ఫాలో చేస్తున్నామో, గురువు ఏది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారో, నిన్ను కూడా ప్రభుజీ చెప్పారు, గురువు 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 ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయన చెప్పిన ఆదేశాలను ఫాలో అవుతూ ఆయన ఎంత చెప్పినా కూడా నాకు ఇంకా అది ఇది అనుకున్నాం అనుకోండి, మనమే ఇంకా ఫాల్ట్ అన్నమాట. ఆయన చెప్పాడు, ఆలోచిద్దాము, ప్రయత్నిద్దాము అని మనం ఆయన వేలో మనం వెళ్ళడానికి ట్రై చేసాం అనుకోండి, ఖచ్చితంగా మనకి శుద్ధ భక్తుల ద్వారా, గురువుల ద్వారా మనం ఖచ్చితంగా గోలోకానికి వెళ్తాము. మనంతకు మనం సాధన చేసి వెళ్ళడం అనేది ఈ 100 జీవితం అంటే మహా 100 కూడా లేదండి. ఎప్పుడు ఎప్పుడు ఏమైతుందో తెలియదు అనమాట. ఒకసారి మన గ్రూప్ లో కూడా ఎవరో ప్రభుజీ ఫోటో పెట్టారు. ఏంటి, అక్కడ అందరు వరుసగా నిల్చో ఉన్నారు లైన్ లో, 1 by 1 అంటే ఒక్కొక్కరు పడిపోతున్నారు, దుంకి పడిపోతున్నారు. అంటే ఏంటి, ఆ పడిపోవడం ఏంటి, అది మృత్యుడు అనమాట. అంటే వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి, అందరు క్యూలో ఉన్నారు అంటే ఒకరి తర్వాత లైన్ గా క్యూలో ఉన్నాము, ముందున్నామా, మధ్యలో ఉన్నామా, వెనుకున్నామా తెలియదు మనకి, ఆ పరిస్థితి తెలియదు. పరీక్షిత్ మహారాజ్కైనా తెలుసు 7 రోజుల్లో నేను మరణిస్తాను, నాకు శాపం ఉంది అని. కానీ మనకి అది తెలియదు అనమాట, ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది మన చేతిలో లేదు. ఇంకా 18వ శ్లోకము. ఆత్మారామోऽपि स्वस्य लोककल्पस्य राधसे शक्त्या युक्तो विचरति घोराय भगवान् भवः। आत्मारामोऽपि स्वस्य लोककल्पस्य राधसे శక్త్యా యుక్తో విచరతి ఘోరాయ భగవాన్ భవః. ఆత్మ ఆరామః, ఆత్మ సంతృప్తుడు, అపి అయినప్పటికీ, యహ అతడు, తు కాని, అస్య ఈ లోక భౌతిక జగత్తు, కల్పస్య ప్రకటమైనప్పుడు, రాధసే దాని అస్తిత్వమునకు తోడ్పడు విషయమున, శక్త్య శక్తులు, యుక్త నెలకొని, విచరతి పనిచేయును, ఘోరయ ఘోరమగు, భగవాన్ పరమ ప్రభు, భవః శివుడు, పరమశక్తిమంతుడు, విష్ణు భగవానునికి 2వ స్థానం నందున్న వాడునగు పరమశివుడు, ఆత్మరాముడు, భౌతిక జగమున తాను కోరునది ఏదియు లేనప్పటికీ భౌతిక లోకవాసుల లాభము కొరకై అతడు సర్వదా సర్వత్ర కార్యయుతుడై ఉండి కాళికాదేవి మరియు దుర్గాదేవి వంటి ఘోర శక్తులను కూడి ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో చాలా పరమ శక్తివంతుడు, ఇంకా విష్ణు బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తా అన్నారానే. హరే హరే కృష్ణ మాతాజీ, అందరు మ్యూట్ చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమశివుడు చాలా శక్తివంతుడు, ఇంకా విష్ణు భగవాను తర్వాత ఆయన 2వ స్థానంలో ఉన్నాడు అనమాట. ఆయన ఆత్మరాముడు. ఆత్మరాముడు అంటే ఏంటంటే ఆయన వాళ్ళు ఆత్మరాముడు అంటే వాళ్ళంతకు వాళ్ళే ఆనందంలో ఉంటారు. ఇప్పుడు మనం ఆనందం ఎక్కడ వెతుక్కుంటాము, ఒక చీర వేసుకోవడంలోనో, లేదా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళడంలోనో, ఒక పెళ్లికి వెళ్ళడంలోనో, ఒక ఫంక్షన్కి వెళ్ళడంలోనో, లేదంటే పిల్లల కోసం అది చేయడము ఇది చేయడము, ఏదో ఒక దాంట్లో మనం ఆనందం వెతుక్కుంటాం. కానీ ఆత్మరాముడు అంటే ఏంటి, వాళ్ళ లోపలనే వాళ్ళు ఆనందిస్తుంటారు అనమాట. ఎందుకు అలా అంటే, ఎగ్జాంపుల్ జనక మహారాజు కూడా ఆత్మరాముడు అనమాట. ఆయన ఏంటి, ఒక రాజుగా ఉన్న, భౌతికంగా ఉన్న, ఆయన అన్ని చేస్తున్నప్పటికీ కూడా, అంటే ఆయన ఒక రాజుగా ఉన్నారు, ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక భర్తగా ఉన్నాడు, అన్ని భౌతిక పొజిషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన భగవంతుని సేవలో ఉన్నాడు అనమాట. అంటే ఆయన వీటిని పెద్దగా తీసుకోవట్లేదు, వీటిని చేయాలి, ఇది ధర్మం కాబట్టి అలా ముందుకు వెళ్తున్నాడు. కానీ ఆయన ఆత్మలో ఏ విధంగా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఒకసారి ఏమైతుందంటే అయోధ్యలో వాళ్ళ గురువులు వస్తారు, అందరు వస్తారు, వాళ్ళ గురువు పరీక్ష ఇస్తాడనమాట. ఒక చోట ఆ రాజ్యంలో వాళ్ళందరూ కూర్చోంటారు సభలో, అక్కడే ఒక చోట ఏంటంటే పెద్ద నిప్పు రగులుతుంది అనమాట, పెద్ద మంట వస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా మంట వచ్చింది అనుకో, గబ్బ 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 పరిగెడతాం మనం, ఎవరమైనా అంతే కదా. అక్కడ కూడా అంతే, అందరూ పరిగెడతాడు, కానీ ఆయన మాత్రం అలా కూర్చుంటాడు అనమాట, జనక మహారాజు. ఎందుకు అలా అంటే, ఆయనకి దాని మీద ఇది లేదు, మోహం. అంటే అట్లని దాన్ని ఆయన ఆ చక్కగా పరిపాలించట్లేదని కూడా అర్థం కాదనమాట. అది అలా జరిగింది, పర్వాలేదు, నెక్స్ట్ ఏంటి అని అలా ఉంది. కానీ మిగిలిన వాళ్ళు అయ్యో 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 వెళ్ళిపోయింది కాలిపోయిందా అని వాళ్ళు పరిగెడుతున్నారనమాట.
అది ఆత్మరాముడికి మనలాంటి నార్మల్ వాళ్ళకి డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ పరమశివుడు కూడా ఏంటంటే ఆత్మరాముడు అన్నమాట. ఆయనకి ఏది అవసరం లేదు, ఆయన ఏది కోరుకోడు. మీరు చూడండి, ఎక్కడ ఉంటాడు ఆయన? ఉండడమే శ్మశానంలో ఉంటాడు. ఆయన ఏంటి, జింక చర్మం వేసుకొని కూర్చుంటాడు. ఆయన ఇంక ఏమి ఆభరణాలు ధరించాడు. ఆయన ఏది పట్టించుకోడు, ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. కానీ ఆయనకి ఏమి కోరికలు లేకపోయినా మనలాంటి వాళ్ళు భౌతికంగా ఉన్నారే, వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే సర్వదా సర్వత్రా ఆయన కార్యయుతం చేస్తున్నాడు. ఆయన మన కోసం పనిచేస్తున్నాడు అన్నమాట. ఎవరైతే ఈ భౌతిక లాభాల కోసం పరిగెడుతున్నారో వాళ్ళ కోసం ఆయన పనిచేస్తూ, ఇంకా కాళికాదేవి, మళ్ళా దుర్గాదేవి అలాంటి ఘోర శక్తులను ఆయనతో కలిగి ఉన్నాడు అనమాట. శ్రీల ప్రపాద్ల వారి భాష్యం. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రపాద్. పరమశివుడు గొప్ప భగవద్భక్తునిగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు వైష్ణవులలో పరమశ్రేష్ఠుడు. వైష్ణవానాం యథా శంభు. అంటే ఏంటంటే ఈ పరమశివుడు ఏంటంటే గొప్ప భగవద్భక్తుడు అన్నమాట. ఎందుకు గొప్ప భగవద్భక్తుడిగా ప్రసిద్ధి చెందాడు అంటే ఆయన నిరంతరం జపం చేస్తూ ఉంటాడు. ఆయన చేతిలో జపమాల ఉంటుంది అనమాట. ఆయన ఎప్పుడు ఆయన పెద్ద పెద్ద ఆయన అనుకుంటే ఏంటి, పెద్ద పెద్ద భవనాల్లో నివసించవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు అనమాట. ఆయన చాలా భక్తి పూర్వకంగా ఉంటాడు. మనకు తెలుసు, మొన్న నిన్న క్లాస్ లో లాస్ట్ క్లాస్ లో ప్రభుజీ చెప్పాడు, ఆయన చేతిలో జపమాల ఉంటే పార్వతీదేవి అడుగుతుంది ఎవరు చేస్తున్నావు అని. అంటే దేవాదేవుడి యొక్క ఆయన కూడా మనలాగే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆయన కూడా జపం చేస్తూ ఉన్నాడు అనమాట. వైష్ణవులలో ఆయన పరమశ్రేష్ఠుడు. వైష్ణవానాం యథా శంభు. అంటే ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వాళ్ళలో ఆయన గొప్ప వైష్ణవుడు అనమాట. వైష్ణవ సాంప్రదాయానికి గురు శిష్య పరంపర రుద్ర సాంప్రదాయం అని పేరు. సాంప్రదాయాల్లో బ్రహ్మ సాంప్రదాయం, శివ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం ఇలా ఉన్నాయి కదా. అలా ఈ రుద్ర సాంప్రదాయానికి ఈయనే అనమాట స్థాపించింది, శివుడే అనమాట. ఇంకా బ్రహ్మ సంప్రదాయం అంటే బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది అనమాట. శివుడి నుండి ఏ రుద్ర సంప్రదాయం వచ్చుచున్నది అంటే ఈ రుద్ర సంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం 20వ శ్లోకం తెలుపబడినట్లు ద్వాదశ మహాజనులలో శివుడు ఒకడు. స్వయంభూర్నారద శంభు కుమార కపిలో మనుహు ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకిర్వయం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వయంభుర్నారద శంభు కుమార కపిలో మనుహు ప్రహ్లాద జనకో భీష్మో బలిర్వయాసకిర్వయం. అంటే ఏదైతే 12 మంది మహాజనులు ఉన్నారో వాళ్ళల్లో శివుడు కూడా ఒకరు అని చెప్తున్నారనమాట. కృష్ణ భక్తి ప్రచారంలో అంటే ఈ 12 మహాజనులు ఎవరంటే వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు. వీళ్ళందరూ కూడా దేవాదేవుడి యొక్క శుద్ధ భక్తులు. అంటే వీళ్ళందరూ కూడా విశుద్ధ సత్వంలో ఉన్నారు. ప్రహ్లాదుడు మనకందరికి తెలుసు, ప్రహ్లాదుడు ఎంత చిన్న పిల్లవాడు, అసలు తన వయసులో చూస్తే చాలా చిన్న పిల్లవాడు, కానీ తన పుట్టుకతోనే సహజమైన భక్తుడు అనమాట, విశుద్ధ భక్తుడు. తను ఎప్పుడు కూడా ఒకటే చేసేవాడు, భగవన్నామమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎలాగైతే గోపికలు వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఇల్లు ఊడుస్తున్నా, పాలు పితుకుతున్నా, తర్వాత వాళ్ళు పిల్లల్ని చూసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళు ఎప్పుడు బయట నీళ్ళు చల్లుతున్నా, ఏ పనిలో ఉన్నా కూడా హరే కృష్ణ మంత్రాన్ని ఎప్పుడు నిరంతరం జపిస్తుండే వాళ్ళు అనమాట. అందుకనే వాళ్ళు ఏమయ్యారు? టాప్ మోస్ట్ భక్తులయ్యారు. అలాగా ప్రహ్లాదుడు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు భగవన్నామం చేస్తుండేవాడు. అలాగా శివుడు కూడా ఆయన కూడా ఎప్పుడు జపమాల పట్టుకొని ఎప్పుడు భగవంతుని మంత్రాన్ని జపిస్తున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా గొప్ప భక్తులు, వీళ్ళందరూ మహాజనులు. వీళ్ళ గురించి చర్చించుకోవడమే మన భాగవతంలో వీళ్ళందరి గురించి కూడా మనం వింటాం అన్నమాట. ఇప్పుడు శివుడి గురించి మనం వింటున్నాము. కృష్ణ భక్తి ప్రచారంలో ఈ 12 మహాజనులుగా పరిగణింపబడింది. అంటే వీళ్ళు ఏం చేశారు? కృష్ణ భక్తిని ప్రచారం చేశారనమాట. వీనిలో శంభు అనగా శివుడు అని భావము. వీళ్ళలో శంభు అని ఒక చోట వచ్చింది కదా మనకి శ్లోకాలో, స్వయంభూ నారద శంభు అంటే ఎవరంటే శివుడు అనమాట. అతని పరంపర విష్ణుస్వామి సాంప్రదాయం అని తెలియబడును. ఈ శివ సాంప్రదాయం ఏదైతే ఉందో రుద్ర సాంప్రదాయం, శివుడు స్థాపించిన ఈ రుద్ర సాంప్రదాయం ఏదుందో దాన్ని ఏమంటారంటే విష్ణుస్వామి సాంప్రదాయం అంటారనమాట. వల్లభ సాంప్రదాయం అని కూడా అంటారనమాట. అట్లే ప్రస్తుత బ్రహ్మ సాంప్రదాయము మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అని పిలువబడుతున్నది. ఇప్పుడు ఏదైతే మనము ఉన్నామో, ఇస్కాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారో అదంతా కూడా బ్రహ్మ సాంప్రదాయ మధ్వ గౌడీయ సాంప్రదాయం అనమాట. శివుడు మాయావాద తత్వమును ప్రచారం చేయుటకే అవతరించినను
శంకరాచార్య రూపమున తన లీలలను ముగించినప్పుడు భజగోవిందం 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 మూఢమతి అని వైష్ణవ తత్వంను ప్రచారం కావించను. ఏదైతే శివుడు ఆ మాయావద్ గొప్ప వైష్ణవుడైనప్పటికీ మాయావద్ తత్వం చెప్పడానికి శంకరాచార్యులుగా వచ్చారు. ఇంకా ఆయన లీల అయిపోయింది అనమాట. అంటే కృష్ణుడు ఏదైతే లీల చేయమని పంపించారో ఆ లీల అయిపోయింది ఇంకా ఆయనది. ఇంకా ఆయన వెళ్ళిపోయేటప్పుడు మళ్ళా ఏం చెప్పాడు? ఆయన నిజస్థితి ఏంటి? భగవద్భక్తుడు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి అంటే మళ్ళా ఏం చెప్పాడు? వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేశాడు చివర్లో. శ్రీకృష్ణుని అంటే గోవిందుని అర్చననే ముమ్మారు ఈ శ్లోకం నొక్కి చెప్పుచు పద చతురతనే గాని వ్యాకరణ గమ్మత్తులచే గాని ముక్తి లభించదని తన అనుయాయులకు విశేషంగా అతడు హెచ్చరిక కావించను. అంటే ఈ విధంగా భజ గోవిందం అని అది చెప్పడం ద్వారా ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడు అంటే ఎవరు? సాక్షాత్తుగా గోవిందుడు. గోవిందుడిని అర్చన చేయాలి కానీ అంతేకాని ఏదో చాతుర్యం వచ్చని పద చాతుర్యాలు ఇంకా ఏదైనా వ్యాకరణ గమ్మత్తులు ఇవన్నిటి వల్ల కూడా ఏమీ ఉండదు. వాళ్ళ అనుయాయులకు చెప్పాడనమాట. మీకు ఏదో పద చాతుర్యం ఉందని వ్యాకరణ గమ్మత్తు ఉందని ఇవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. గోవిందుని మాత్రమే అర్చించండి అని చెప్పేసి ఆ కింద అనుయాయులందరికీ హెచ్చరించేశాడనమాట. ఎవడేని నిజముగా ముక్తిని పొందగోరినచో దేవదేవుడు శ్రీకృష్ణ ప్రభుజీ చెప్తారు, మనము ముక్తిని కోరుకోము. చాలా మంది కృష్ణుడి చేతిలో వధించబడిన రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ముక్తి పొందేసి వెళ్ళిపోయారు. కానీ మన కృష్ణ భక్తులు ఏంటి? ముక్తిని కూడా వాళ్ళు కోరుకోరు. ముక్తి వాళ్ళకు రెడీ ఉంటుందన్నమాట. కృష్ణ భక్తులు ముక్తిని కూడా వాంఛించరు. వాళ్ళకి ఆల్రెడీ ముక్తి వచ్చేసింది. ఎవరైతే కృష్ణ భక్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముక్తులే అని చెప్తున్నారు మనకి ప్రభుజీ. ఎప్పుడు రోజు క్లాస్ లో చెప్తున్నారు. శ్రీపాద శంకరాచార్యుల చరమోపదేశం ఇది అని చెప్తున్నాడు. అంటే ఈ శంకరాచార్యులుగా వచ్చి శివుడు లాస్ట్ తన ఉపదేశం ఏం చెప్పాడంటే కృష్ణుని అర్చించండి, దేవాదేవుడైన శ్రీకృష్ణుని అర్చించండి, వాళ్లకు నిజమైన ముక్తి అని చెప్పాడనమాట. నిజమైన ముక్తి కావాలంటే మీరు శ్రీకృష్ణుని అర్చించండి అని చెప్పేసి ఈ శంకరాచార్యులు చివరి ఉపదేశం ఇచ్చారనమాట. శివుడు ఎల్లవేళలా తన భౌతిక శక్తులను శక్త్యాఘోరయ గూడియుండునని ఇందు పేర్కొనబడినది. శివుడు ఎప్పుడు కూడా తన భౌతిక శక్తులతో ఉంటాడనమాట. భౌతిక శక్తి అయినట్టు దుర్గాదేవి లేదా కాళికాదేవి ఎల్లప్పుడు అతని ఆధీనం ఎందే ఉంది. ఏదైతే ఇప్పుడు మనం కొలుస్తున్నారు కదా దుర్గాదేవి అని కాళికాదేవి అని, వాళ్ళందరూ కూడా శివుడి ఆధీనంలో ఉంటారనమాట. కాళికాదేవి మిగుల క్రుద్ధురాలై అసురులందరినీ విచక్షణారహితంగా సంహరించి వేయును. కాళికాదేవి ఏం చేస్తుంది? మొన్న మనం చూసాం దసరా అప్పుడు. ఎందుకు దసరా అంతగా జరుపుకుంటున్నాము? మహిషాసుర మర్దినిగా ఆమె అందరినీ రాక్షసులందరినీ వధించింది కదా. అలాగా ఈ కాళికాదేవి ఏం చేస్తుందంటే ఎవరైతే అసురులు ఉన్నారో వాళ్ళందరి మీద ఆమె బాగా కోపం అయిపోయేసి వాళ్ళని విచక్షణ రహితంగా అందరినీ సంహరించేస్తుంది అనమాట. అసురుల శిరస్సులను మాలగా ధరించి ఎడమ చేతిలో అసురుని శిరంను, కుడి చేతిలో అసుర సంహారంకై ఖడ్గమును పట్టిన కాళికాదేవి చిత్రము అతి ప్రసిద్ధమైనది. మనందరం చూసాం కదా. ఆమె ఏం చేసింటది? మొత్తం వాళ్ళ అసురుల యొక్క అవి ఉంటాయి కదా స్కల్స్ అన్ని, ఆ కపాలాలు అవన్నీ కూడా ఆమె మాలగా వేసుకుంటుంది. అంటే వాళ్ళ శిరస్సులన్నీ ఆమె మెల్లో ధరిస్తుంది అనమాట. ఇంకా కుడి చేతిలో ఏముంటుంది? అసురుని శిరం పట్టుకుంటుంది. ఇంకా ఎడమ చేతిలో ఏం పట్టుకుంటుంది? ఎడమ చేతిలో అసురుని ఇది తల పట్టుకుంటుంది. కుడి చేతిలో కత్తి పట్టుకొని ఆ కాళికాదేవి రూపం మనందరికీ తెలుసు అనమాట. మనం దసరాలో చూస్తే ఆ అవతారం కూడా ఒక రోజు చేస్తారనమాట. ఇంకా ఘోర యుద్ధంలన్నీ కాళికాదేవి చేసేది అసుర వినాశం చిహ్నంల వంటివి. ఏదైతే ఘోర యుద్ధాలు ఆమె చేస్తుంది ఎందుకంటే అసురులను సంహరించడానికి. అవి నిజమునకు కాళికాదేవి చేతనే సంభవించుచుంటుంది. అది కాళికాదేవి చేస్తుంది అనమాట. నిజానికి సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ బ్రహ్మ సంహిత ఏంటంటే ఎవరైతే భౌతిక సంపత్తులతో అర్చిస్తూ ఉంటారో రాక్షసులు, వాళ్ళు ఏం చేస్తారు? దుర్గాదేవిని కాళికాదేవిని ప్రసన్నరాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ ఆ అసురులు సహింపరాని వారుగా తయారడిగా సంహరించుటలో కాళిక ఎటువంటి విచక్షణ చూడండి. కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం వీళ్ళ దగ్గర ఉన్న భౌతిక సంపదలన్నీ పెట్టేస్తారు ఈ అసురులు, ఎవరైతే రాక్షసులు ఉన్నారో. కానీ ఎప్పుడైతే అవి వాళ్ళ అసుర ప్రవృత్తి సహింపరాని స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆమె వాళ్ళని వధించేస్తుంది అనమాట.
ఏ విచక్షణ చూపదనమాట. శివశక్తి రహస్యము నెరుగని అసురులు భౌతిక లాభము కొరకై కాళికను, దుర్గను లేదా శివుని అర్చింపగోరుదు. అంటే శివశక్తి యొక్క రహస్యం ఇది అనమాట. ఎవరైతే ఆమెను ప్రసన్నం చేసుకోవడం కోసము వాళ్ళ భౌతిక ప్రపత్తులన్నీ ఉపయోగించేసి వాళ్ళ కోసం ఎంత చేస్తారో, తర్వాత వాళ్ళ అసుర ప్రవృత్తి బాగా పెరిగిపోయి ఇంకా పెచ్చు పెరిగిపోయినప్పుడు ఆమెనే ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళని వధించేస్తుంది అనమాట. ఆ రహస్యం వీళ్ళకి తెలియదు అనమాట. ఆ రాక్షసులకి, అసురులకి ఏం చేస్తారు వాళ్ళు? ఆ భౌతిక లాభం కోసం ఏం చేస్తారు? కాళికను, దుర్గను, శివుణ్ణి అర్చిస్తా ఉంటారనమాట. భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకం ఎందు తెలుపబడినట్లు తమ అసురీ స్వభావం వలన వారు శ్రీకృష్ణునికి శరణు. ఎవరైతే వాళ్ళకి అసురీ స్వభావం ఉందో వాళ్ళు శ్రీకృష్ణునికి శరణు వేడరనమాట. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయా పహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. కాళికాదేవి శక్తిని ఉపయోగించవలసి ఉన్నందున నిజమునకు శివుని కార్యం మిగుల ప్రమాదకరమైనది. చూడండి, ఆ కాళికాదేవి యొక్క శక్తిని ఉపయోగించాలి కాబట్టి శివుడు ఏదైతే కార్యం చేస్తున్నారో అది చాలా ప్రమాదంతో కూడిందనమాట. నేలపై పరుండి ఉన్న శివుని దేహంపై కాళికాదేవి నిలిచి ఉండేది చిత్రంను మనం సాధారణంగా చూస్తున్నాం, అంతే కదా. శివుడు కింద పడిపోయింటే ఇంకా కాళికాదేవి అంత కోపంతో ఆయన పైన ఇది పెడుతుంది అనమాట. మనం ఆ ఫోటో కూడా చూసి ఉంటాం. ఆమె నిలిచి ఉంటుందన్నమాట. అంటే ఏంటి? ఇది ఒక చాలా క్లిష్ట పరిస్థితి అనమాట. అంటే ప్రమాదంతో కూడుకున్నది, చాలా చాలా ప్రమాదం. ఇప్పుడు కాళికాదేవి కింద పడి ఉంటుందన్నమాట. కింద అంటే కాదు శివుడు నేలపైన పడుకొని ఉంటారు. ఆయన పైన ఈ కాళికాదేవి ఇలా ఆగ్రహంతో ఇలా నిలిచి ఉంటుంది. అంటే ఏంటి? అంత ప్రమాద స్థితిలో శివుడు ఉంటాడనమాట. కాళికాదేవి కావించడి అసుల సారం ఆపుటకు శివుడు కొన్ని మార్లు సాష్టాంగ పడవలసి వచ్చినని అది సూచించింది. ఎందుకు ఆ ఫోటో చెప్తుంది అంటే, ఒక్కొక్కసారి ఆమె చేసే అసుర సంహారం చేసేటప్పుడు ఆమె చాలా చాలా కోపంలో ఉంటుంది. ఇంకా ఆమెను అదుపు చేయాలంటే కుదరదు. అప్పుడు ఆయన కూడా ఆమెకు సాష్టాంగ నమస్కారం చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. శివుడు భౌతిక శక్తిని నియంత్రించును గనుక శివారాధకులు ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యవంతులు. ఎందుకంటే శివుడు ఈ భౌతిక శక్తి అంటే ఈ కాళికాదేవిని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి ఎవరైతే శివారాధకులు ఉన్నారో వాళ్ళంతా ఐశ్వర్యవంతులు ఉంటారనమాట. వాళ్ళకి అన్ని భౌతిక కోరికలన్నీ సకలం నెరవేరుస్తుంటారనమాట. శివుని నిర్దేశం శివారాధకుడు అన్ని రకముల భౌతిక సౌఖ్యములను పడును. ఎవరైతే శివుని ఆరాధిస్తున్నారో వాళ్ళు శివుని నిర్దేశం వల్ల ఈ భౌతిక సౌఖ్యాలన్నీ బాగా ఉంటాయి. ఇంకా ఏంటి, మన కృష్ణ కాన్షియస్ లో ఏం చెప్తారు? ఈ భౌతికం 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 అని మనం దీంట్లో పడిపోయామనుకోండి, మన నిజ స్థితిని మర్చిపోయి ఇంకా మళ్ళీ 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 జన్మలు తీసుకోవాలని చెప్పి ఏదో చెప్తారు కదా, నదనం నా జనం నా సుందరి. మనకు చైతన్య మహాప్రభు చెప్తారు కదా, ఏది వద్దు నాకు నీ ఆరాధన కావాలి, భగవద్ ఆరాధన అంటే శ్రీకృష్ణుని శరణు వేయడమే కావాలని కోరుతారనమాట. కానీ ఇక్కడ శివరాధకులు అలా కాదు, ఇంకా భౌతికంగా, ఇంకా ఐశ్వర్యం, ఇంకా ధనము, ఇంకా ఇంకా దాంట్లో మునిగిపోతారనమాట ఆ సౌఖ్యంలో. కానీ ఇంకొక పక్క విష్ణువుని ఆరాధించేవాడు క్రమంగా బీదవాడగును. విష్ణువుని ఆరాధించే వాళ్ళు పేదలుగా ఉండడానికైనా సిద్ధపడతారనమాట. కానీ వాళ్ళు ఐశ్వర్యాన్ని కోరుకోరు. భగవంతుని యొక్క పాదయుత సేవ అంటే భక్తియుక్త సేవని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు. తన భక్తులు ఐశ్వర్యములలో చిక్కుబడరాదని విష్ణు భగవానుడు తలుచుచుడే. ఎందుకు విష్ణు భక్తులు పేదవాళ్ళు అవుతారంటే దానికి కారణం ఒకటే అనమాట. విష్ణు భగవానుడు ఏమనుకుంటాడు? తన భక్తులు ఐశ్వర్యమత్తులో చిక్కుకోకూడదు అని చెప్తున్నారు. మనకి తెలుసు ఒక ఎగ్జాంపుల్, ఎవరైతే సాక్షాత్తుగా వీళ్ళు ఉన్నారు కదా, మనకు 2 చెట్లగా కృష్ణుడి ఇంటి ముందర వెళ్తారు. ఎవరు వాళ్ళు? కుబేరుని పుత్రులు అనమాట. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళకు ఎక్కువ ఐశ్వర్యం అయిపోయి మదమత్తులు అయిపోయి తాగి తెలియక ఒళ్ళు తెలియక అలాగా వాళ్ళు బట్టలు ఏమీ లేకుండా అలాగా అక్కడ స్త్రీలతో అలా ఉండిపోతే నారదముని వస్తే ఆ స్త్రీలైనా వాళ్ళు మత్తు లేదు కాబట్టి వెళ్ళిపోతారు. వీళ్ళు మత్తులో తూలిపోవడం వల్ల అసలు వాళ్ళ బాడీ మీద బట్టలు కూడా లేని చూసుకోకుండా వాళ్ళు అలాగా ఉండిపోతారు మదమత్తులతో. అంటే ఏంటి? ఎందుకు? ఐశ్వర్యం అనేది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అనమాట. అందుకని వాళ్ళకి ఏంటి? చెట్ల రూపం వచ్చింది అనమాట. 2 చెట్లగా పుట్టారు, నలకుబేరు మనగీవుగా. వాళ్ళిద్దరు అక్కడ పుట్టారు. కాకపోతే వాళ్ళ అదృష్టం ఏంటి? శుద్ధ వైష్ణవుడు నారదుడు విశుద్ధ భక్తుడు యొక్క శాపం అనేది వాళ్ళకి 2 చెట్లగా పుట్టినాయి. ఎక్కడో అడవిలో పుట్టలేదు, సాక్షాత్తుగా కృష్ణ లీలలు జరుగుతున్న బృందావనంలో చెట్లగా పుట్టారనమాట. ఆ కృష్ణుని లీలలు చూసి కీర్తనలు విని అవన్నీ చేసి చివరికి ఎప్పుడైతే కృష్ణుడు ఇప్పుడు దామోదర లీల జరుగుతుంది కదా, సేమ్ అంతే. ఆ దామోదర్ ఎప్పుడైతే యశోదమ్మ రోటికి కట్టేస్తుందో ఆ రోలు కృష్ణుడు లాక్కొని తీసుకెళ్లి ఆ 2 చెట్లలో మధ్యలో లాక్కొని వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఆ 2 చెట్లు పడిపోతాయి.
ఎప్పుడైతే యమలార్జున వృక్షాలు పడిపోతాయో దాంట్లోంచి నలకుబేర మణిగ్రీవలు బయటకు వస్తారనమాట. ఎందుకు వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు ఒకటే కోరుకుంటారు భగవంతుని, కృష్ణుని చుట్టూ వాళ్ళు పరిక్రమ చేసి ఆయన పాదాల మీద పడి ఎప్పుడు నీ కీర్తనలే, ఎప్పుడు నీ లీలలే పాడుకునేటట్లు మమ్మల్ని ఎప్పుడు ఆ కీర్తనలు చేస్తూ ఉండేటట్టు మాకు ఆ శ్రవణ కీర్తనలే, నీ లీలలు, నీ నామ రూప గుణాలనే మేము ఎప్పుడు ధ్యానించాలి అని మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మళ్ళా వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు అనమాట. అంటే చూడండి, దేవతలకైనా కూడా ఏంటి ఎక్కువ ఐశ్వర్యము, ధనము, మదమత్తులు ఉంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారనమాట. అందుకని విష్ణు భగవానుడు ఏం చేస్తాడు, నా భక్తులకు అలాంటి పరిస్థితి వద్దు అని చెప్పడమే దీనికి కారణం అనమాట. విష్ణు భక్తులు పేదవాళ్ళు ఎందుకంటే కారణం అది అన్నమాట. భగవద్గీత 10.10 అందు తెలుపబడినట్లు భక్తులకు భగవానుడే అంతరం నుండి బుద్ధియోగం నొసగును. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, అరే నేను విష్ణు భక్తి చేస్తే, కృష్ణ భక్తి చేస్తే నేను పేదవాడిని అయిపోతానా, పేదరాళ్ళని అయిపోతానా అని బాధపడాల్సిన లేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీకు ఏమి కావాలో ఆ బుద్ధి యోగాన్ని ఆయన అంతరం నుండే ఇస్తాడు. సపోజ్ నీకు ఏది కావాలి, ఏం అవసరమో అది ఆయన టైంకి ఏర్పాటు చేస్తాడు, నీకు కావాల్సినంత ఇస్తాడు. నువ్వు ఎక్కువ కోరుకొని ఎక్కువ దాంట్లో ఇది అవనవసరం లేదు. నీకు ఎప్పుడు ఎంత అవసరమో అది ఇస్తాడు. కావాలంటే మీరు ఎవరైనా కృష్ణ భక్తులు, విష్ణు భక్తులు ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సపోజ్ ఇది లేదు అనుకునే లోపు అది ఇచ్చేసి ఉంటాడు భగవంతుడు. అంత అన్నమాట. మనం భక్తి చేస్తే మనం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఎందుకంటే అది కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడ చెప్తున్నాడు మనకి భగవద్గీతలో కూడా 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో అదే చెప్తున్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదాం బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగం నేను ఒసగుదును. చూడండి, ఎవరైతే ప్రేమతో సేవ చేస్తారో, అంటే ప్రేమతో నిరంతర ఆసక్తితో ఎప్పుడైతే భగవంతుని, కృష్ణుని సేవ చేస్తారో వాళ్ళకి కృష్ణుణ్ణి చేరుకునే బుద్ధి యోగాన్ని ఇస్తాడు. ఇక చూడండి, ఇంక భగవద్ధామానికి వెళ్ళే మనకి ఇంటెలిజెన్స్ ఇస్తాడనమాట. అనగా భక్తుడు భగవద్ధామ పథమును పురోగమించు రీతిగా విష్ణు భగవానుడు అతనికి బుద్ధియోగం నొసగును. ఎలాగైతే తిరిగి గోలోకానికి వెళ్ళే ఛాన్స్ ని ఇస్తాడనమాట. ఎటువంటి భౌతిక సంపత్తులతోనూ భక్తునికి సంబంధం లేదు కనుక అతడు కాళికాదేవి లేదా దుర్గాదేవి ఆధీనంలోకి రాడు. ఎందుకంటే అతనికి భౌతికమైన సంపదలతో తనకి పెద్ద ఆసక్తి లేదు. ఎందుకు, ఉన్నదాంతో తను తృప్తిగా ఉంటూ భగవత్ సేవ చేసుకుంటూ భగవద్ ఆరాధనలో తృప్తిగా ఉంటున్నాడు. కాబట్టి కాళికాదేవి ఇంకా దుర్గాదేవి కంట్రోల్లోకి తను వెళ్ళడు, ఆ ఆధీనంలోకి వెళ్ళాడు అనమాట. ఈ భౌతిక జగమున శివుడు తమో గుణాధిపతి అయి ఉన్నాడు. అతని శక్తి అయిన దుర్గాదేవి సమస్త జీవులను అజ్ఞాన అంధకారంలో ఉంచున్నదిగా. యాదేవి సర్వభూతేషు నిద్ర రూపం సంస్థిత వర్ణించబడినది. శివుడు ఏ గుణంలో ఉంటాడంటే తమో గుణంలో ఉంటాడనమాట. అదే మనకి చెప్తారు కూడా, సత్వగుణంలో ఉన్న వాళ్ళు విష్ణు భగవాన్ని ఆరాధిస్తారు, రజోగుణంలో ఉన్నవారు బ్రహ్మని, ఇంకా తమో గుణంలో ఉన్నవారు శివుణ్ణి ఆరాధిస్తారు అనమాట. అందుకే ఎక్కువ రాక్షసులు, అసురులు ఎక్కువ ఎవరిని ప్రార్థిస్తారు, శివుణ్ణే. చూడండి, రావణాసురుడైనా ఎంతో మంది రాక్షసులు మనం చూసాము, వాళ్ళందరూ కూడా ఎవరిని, శివుని పూజిస్తారనమాట. ఇంకా దుర్గాదేవి కూడా ఏంటి, జీవులకు ఏమిస్తుంది, అజ్ఞాన అంధకారాన్ని ఇస్తుంది. ఎలాగైతే మనం జైల్లో ఉన్నాము, జైలర్ మనం బయటికి వెళ్ళిపోతామంటే 4 కొట్టి లోపల కూర్చోబెడతారనమాట. అట్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా దుర్గాదేవి ఏం చేస్తుంది, ఇంకా బంధిస్తూ ఉంటుంది అనమాట, అజ్ఞాన అంధకారంలో పడేస్తుంటుంది అనమాట. యాదేవి సర్వభూతేషు నిద్ర రూపం సంస్థిత అని వర్ణించబడింది. బ్రహ్మరుద్రులు ఇరువురును విష్ణు అవతారంలే అయినను బ్రహ్మకు సృష్టి కార్యము ఒసగబడగా లయకారం శివునకు ఒసగబడింది. బ్రహ్మరుద్రులు కూడా ఏంటి, విష్ణుమూర్తి అవతారంలే అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సృష్టి చేయడానికి సృష్టి కార్యము బ్రహ్మకిస్తే లయ కార్యము శివునికి ఇచ్చినారనమాట. లయ కార్యమును శివుడు తన భౌతిక శక్తి అయిన కాళికాదేవి లేదా దుర్గాదేవి సహాయంతో కావించును. ఆయన లయ కార్యం ఎలా కావిస్తున్నాడంటే తన శక్తి, తన శక్తి కాళికాదేవి లేదా దుర్గాదేవి వాళ్ళ ద్వారా చేస్తారనమాట. కనుకనే ఈ శ్లోకంలో శివుడు ఘోర శక్తులను కూడి ఉన్నాడని వర్ణించబడినది. అది అతని నిజమైన స్థితి. శివుడు ఏంటి, తన దగ్గర ఘోరమైన శక్తులు ఉన్నాయన్నమాట. ఆ శక్తులు ఉండడమే ఆయన నిజమైన స్థితి అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद भागवतम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, वृंदावन धाम की जय, मथुरा धाम की जय, मायापुर धाम की जय, अयोध्या होबिल धाम की जय, तिरुमला तिरुपति धाम की जय, नामाचार्य हरदास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय, भक्ति सिद्धांत सरस्वती की जय, इस्कॉन वर्तमान गुरु परंपरा की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की हरदास ठाकुर की जय. हरे कृष्ण माताजी, ప్రభుజీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్. ఏమైనా నేను తప్పులు చెప్పింటే క్షమించండి. ఏదైనా కొంచెమైనా మీకు అర్థమైంది మంచిగా అంటే
అది కేవలం మన పాల్గొని ప్రభుజీ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. అంతే మాతాజీ. హరే కృష్ణ. ఎవరైనా ఏమైనా మాట్లాడేది, ఏమైనా సజెషన్స్, ఏమైనా అడ్వైస్ ఉంటే చెప్పచ్చు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. నాన్ స్టాప్ మాతాజీ, నాన్ స్టాప్ బస్సు. హరే అసలు కృష్ణ. ఫస్ట్ ఎక్కిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు ఎక్కినట్టు అంతే. మిగతా సీట్లన్నీ ఖాళీ. నాకైతే బుట్టలో ఒక్క ముక్క కూడా ఎక్కలేదు, ఏమనుకోవద్దు. అస్సలు అర్థం కాలేదు మాతాజీ. చాలా బాగా చెప్పారు, కానీ అస్సలు అర్థం కాలేదు. కొంచెం కొద్దిగా టైం తీసుకుని చెప్తుండండి ప్రతి సెంటెన్స్. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా మాట్లాడేది ఉందా మాతాజీ? లేకపోతే మనము కాల్ ఏం చేస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మాతాజీ. ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. యా, హరే కృష్ణ. దండవత్ ప్రణాం. చాలా బాగున్నది మాతాజీ మీ క్లాస్. హరి హరి. హరే థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. చెప్పండి మాతాజీ. ఇంకెవరైనా మాట్లాడే హరే వాళ్ళు? కృష్ణ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ. దండవత్ ప్రణాం. హరే చెప్పండి. కృష్ణ. ప్రణామాలు మాతాజీ. చాలా బాగా చెప్పారు. ఎంత మీ ఉన్నదంతా లోపలది మొత్తం వచ్చేస్తుంది బయటికి. మాకు ఇది చెప్పాలి, అది చెప్పాలి, అది చెప్పాలి. అంత బాగా చెప్తారు మాతాజీ. బాగా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. అంత బాగా చెప్పారు మాతాజీ. మీ శ్లోకాలు చాలా బాగా చెప్తారు. ముందు బాగుంది మాతాజీ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాతాజీ ట్రైనింగ్. ఇంకా శ్రీల ప్రభుపాద్ అక్కడ రాసిందే చెప్పాను మాతాజీ అని. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఇంకెవరి మాట్లాడేది ఏం లేకపోతే కాల్ ఏం చేసేస్తాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ అందరికి ప్రణామాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద కాల్.